అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా తరచూ వార్తలు నిలుస్తున్న వ్యాధులకి సంబంధించి కానీ, వాటికి అడ్డుకట్ట వేయడానికి జరుగుతున్న వ్యాక్సిన్ పరిశోధనల గురించి కానీ మనం డిస్కస్ చేస్తున్నాం. వీటిపైన అభ్యర్థులు ప్రతి శ్రద్ధ చూపండి. వార్తలు ఏదైనా వ్యాధి గురించి కనుక మనం చూస్తున్నామంటే ఆ వ్యాధికి సంబంధించి కారకం ఏంటి, విచ్ ప్యాథోజన్ ఈజ్ రీజన్ ఫర్ దట్ పర్టికులర్ డిసీజ్, అండ్ ఏ ప్రాంతంలో దాని అవుట్బ్రేక్ చూడడం జరుగుతుంది, ఇటువంటి అంశాలు చూడాలి. అదే వాటికి అడ్డుకట్ట వేయడానికి వ్యాక్సిన్లకు సంబంధించిన అంశాలు కనుక మనం వార్తలు చూసినట్లయితే ఆ వ్యాక్సిన్ పేరేంటి, ఏ సంస్థ వారు తయారు చేస్తున్నారు, ఆ వ్యాక్సిన్లో ఇంకేమైనా ప్రత్యేకతలు ఉన్నాయా, సో ఇటువంటి అంశాలను మనం చూడాలి. ఇక్కడ మనము ఫస్ట్ 2 టాపిక్స్ని ఈరోజు వ్యాక్సిన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్గా చూద్దాము. భారత్ బయోటెక్ మన హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక దిగ్గజ ఫార్మా కంపెనీ. కృష్ణ ఎల్లా గారు, సుచిత్ర ఎల్లా గారు ఫౌండర్స్గా ఈ సంస్థ అనేది ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో 2020 సంవత్సరం నుండి ప్రపంచం మొత్తాన్ని కూడా తీవ్ర ప్రభావానికి గురి చేసింది కరోనా. అటువంటి కరోనాకు అడ్డుకట్ట వేయడానికి మన పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కోవాక్సిన్ని తీసుకొచ్చిన వారు ఈ సంస్థ వారే. సో ఇప్పుడు కలరా వ్యాధికి అడ్డుకట్ట వేయడానికి ఒక వ్యాక్సిన్తో ఈరోజు వార్తల్లోకి వచ్చారు. ఎవరి సహకారంతో మరియు ఆ వ్యాక్సిన్ పేరేంటి, ప్రత్యేకత ఏంటో ఇక్కడ చూద్దాము. సో ఇక్కడ భారత్ బయోటెక్ నుంచి కలరా ఓరల్ వ్యాక్సిన్, మనకు వ్యాక్సిన్ లేదా మెడిసిన్ మోడ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఓరల్ కానివ్వండి, ఐవి కానివ్వండి, ఇలా ఉంటాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత్ బయోటెక్ నుంచి కలరా ఓరల్ వ్యాక్సిన్, నోటి ద్వారా ఇచ్చే వ్యాక్సిన్. సో ఇక్కడ రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ నోటి ద్వారా తీసుకునే కలరా వ్యాక్సిన్ హిల్కాల్, పేరు గుర్తుంచుకోండి. ఈ వ్యాక్సిన్ పేరేంటంట, హిల్కాల్. ఇటీవల హిల్కాల్ కలరా ఓరల్ వ్యాక్సిన్తో వార్తలోకి వచ్చిన భారత సంస్థ ఏది అంటారు. ఓకేనా, అందుబాటులోకి తీసుకొచ్చింది. వెల్కమ్ ట్రస్ట్ మరియు హెలమెన్ ల్యాబొరేటరీస్ వారి నుంచి లైసెన్స్ పొందిన భారత్ బయోటెక్ ఈ వ్యాక్సిన్ని అభివృద్ధి చేశారు. వీరు అభివృద్ధి చేశారు అంతే, గుర్తుపెట్టుకోండి. ఈ హిల్కాల్ వ్యాక్సిన్లను తయారు చేయడానికి హైదరాబాద్తో పాటు భువనేశ్వర్లో ప్రత్యేక ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు, వీటి ద్వారా ప్రతి ఏటా 20 కోట్ల డోసులను ఉత్పత్తి చేయబోతున్నట్లు భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కృష్ణ ఎల్లా గారు తెలిపారు. అంతర్జాతీయంగా ఓరల్ కలరా వ్యాక్సిన్కు 10 కోట్ల డోసుల డిమాండ్ ఉందని, ఉత్పత్తి మాత్రం ఈ స్థాయిలో లేకపోవడంతో కొరత అత్యధికంగా కనబడుతోంది. 3 దఫాలుగా పరిశోధనలు, క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన తర్వాత ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. సో హిల్కాల్ వ్యాక్సిన్ ఎవరి నుండి లైసెన్స్ పొందింది, భారత్ బయోటెక్, దీనికి సంబంధించి కలరా. అండ్ ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోండి, కలరా. ఈ కలరా పదానికి తెలుగులో అర్థం ఏంటంటే గత్తర్లు అంటాం. గత్తర్లు చాలా వరకు పుస్తకాల్లో కలరానే రాస్తారు, కానీ తెలుగు అర్థం ఏంటంటే గత్తర్లు అని చెప్పేసి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కోవిడ్-19కు నాసికా టీకా, సో నాసల్ వ్యాక్సిన్, ముక్కు ద్వారా ఇచ్చే ఒక వ్యాక్సిన్ అనేది వార్తల్లోకి వచ్చింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎవరు తయారు చేశారంటే హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న, హైదరాబాద్ మనకి ఫార్మా రంగానికి సంబంధించి ఒక అద్భుత గుర్తింపు పొందింది. సో ఇండియన్ ఇమ్యునాలజిక్ వారు తయారు చేశారు. కోవిడ్-19 నుంచి రక్షణ కోసం ముక్కు ద్వారా తీసుకునే చుక్కల టీకా అభివృద్ధి చేసినట్లు ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ మంగళవారం నిన్నటి రోజున వెల్లడించారు. ఆస్ట్రేలియాకు గ్రిఫత్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో దీన్ని తీసుకొచ్చినట్టు చెప్పారు. సో ఇక్కడ కోవిడ్-19కు నాసికా టీకా తయారు చేసిన వారు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ ఇమ్యునోలాజికల్స్. ఎవరి సహకారంతో, ఏ భాగస్వామ్యంతో అంటే ఆస్ట్రేలియాకు చెందిన గ్రిఫిత్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో దీన్ని తయారు చేశారంట. గుర్తుపెట్టుకోండి. కోవిడ్-19 నివారణలో భాగంగా సరికొత్త సాంకేతికతతో ఈ వ్యాక్సిన్ తీసుకొచ్చినట్లు సంస్థ చెప్పడం జరిగింది. సో డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇటీవల నాసికా టీకాతో 2024 ఆగస్టు మంత్లో వార్తల్లోకి వచ్చిన టీకా ఏంటి అని అడగచ్చు. నెక్స్ట్, నిరసన తెలిపే హక్కు పౌరుడి ప్రాథమిక హక్కు. మనము దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అనే టాపిక్ని మనం నేర్చుకుంటాము. ఆర్టికల్ 12 నుండి 35 వరకు పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రాథమిక హక్కుల గురించి చూస్తాం.
ప్రాథమిక హక్కులు కేవలం భారత పౌరులకు మాత్రమే కాదు, భారత పౌరులతో పాటు కొన్ని హక్కులు విదేశీయులకు కూడా వర్తిస్తాయి. పౌరులకు మాత్రమే వర్తించే హక్కులు కూడా మనం ప్రత్యేకంగా చూస్తాం అందులో. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు కానీ, నిరసన తెలిపే హక్కు కానీ ఇవి కేవలం పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. సో ఇక్కడ నిరసన తెలిపే హక్కు అనేది పౌరుల ప్రాథమిక హక్కు అని రీసెంట్గా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇక్కడ సుప్రీంకోర్టుతో పాటు ఇతర న్యాయస్థానాలు, ఇప్పుడు ఇది వెస్ట్ బెంగాల్ సంబంధించిన ఇష్యూ, కలకత్తా హైకోర్టు నిన్నటి రోజున చెప్పింది ఈ అంశాన్ని. యాక్చువల్గా ఏం జరిగింది, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఈ ఆగస్టు మంత్ ఫస్ట్ వీక్లో ఒక భారతదేశాన్ని మొత్తం కూడా దిగ్భ్రాంతిలోకి దింపిన ఒక ఘటన జరిగింది. ఒక డాక్టర్ పైన జరిగిన లైంగిక దాడి. ఆ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా కూడా తీసుకొని విచారిస్తుంది. ఇవన్నీ మనం చూస్తున్నాము. సో ఈ ఘటనకు వ్యతిరేకంగా నిరసన తెలపడానికి రాష్ట్ర సచివాలయానికి వెస్ట్ బెంగాల్ రాష్ట్రం కోల్కతాలో సిటీలో పౌరులు ఒక ర్యాలీ తీద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు ఆగస్టు 27 నిన్నటి రోజున. సో దీన్ని ఆపాలి, ఎందుకంటే ఇలా ర్యాలీలు తీయడము, రాష్ట్ర సచివాలయంలోకి వెళ్ళడము, వారి పనిని అడ్డుకోవడం ఇదంతా కాదు అని చెప్పేసి ప్రజా ప్రయోజన వాద్యాన్ని వేశారు కొంతమంది. దీనిపైన విచారణ చేసిన ధర్మాసనం కలకత్తా హైకోర్టు ఏం చెప్పిందంటే, పౌరుల ప్రాథమిక హక్కు ఈ నిరసన తెలిపే హక్కు, రైట్ టు ప్రొటెస్ట్ ఈజ్ ఫండమెంటల్ రైట్ అని చెప్పేసి మరొకసారి చెప్పడం జరిగింది. ఈ అంశాన్ని మనం ఇండియన్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు కూడా డిస్కస్ చేస్తూనే ఉంటాము. ఈ అంశం కొత్తదేం కాదు. రైట్ టు ప్రొటెస్ట్ అనేది ఫండమెంటల్ రైటే. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రైట్ టు స్పీచ్ కానీ, రైట్ టు ప్రొటెస్ట్ కానీ ముఖ్యంగా ఆర్టికల్ 19లో భాగంగా చూడవచ్చు. ఆర్టికల్ 19 క్లాజ్ 1A రైట్ టు స్పీచ్, రైట్ టు ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఆర్టికల్ 19 క్లాజ్ 1B ఏదైతే ఉంటుందో మనకి ఎలాంటి ఆయుధాలు లేకుండా నిరసన తెలిపే హక్కు ఉంటుంది. సో ఇటువంటివి ఓకేనా. సో మహిళా డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనకు నిరసనగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర సచివాలయానికి పౌర సమాజం తలపెట్టిన నిరసన యాత్రకు అనుమతిస్తూ కలకత్తా హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి అత్యంత ప్రాథమిక హక్కు అని చెప్పడం జరిగింది. ఆగస్టు 27న పౌర సమాజం తలపెట్టిన రాష్ట్ర సచివాలయ దిగ్బంధాన్ని నిషేధించాలంటూ షిబ్సూర్ వాసి న్యాయవాది వేసిన పిల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని హైకోర్టు తోసిపుచ్చింది. గుర్తుపెట్టుకోండి ఓకేనా. శాంతియుతంగా నిరసన తెలపడం అనేది మనకు ప్రాథమిక హక్కుల్లో ఉంది. ఆర్టికల్ 19 క్లాజ్ 1B రైట్ టు డిస్కనెక్ట్ అనే అంశము ఏ దేశానికి సంబంధించి వార్తల్లోకి వచ్చింది అంటే ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇటీవల ఆ దేశంలో ఉద్యోగులకు కల్పించిన ఒక హక్కు అని చెప్పొచ్చు. కామన్గా పని వేళలు పూర్తయిన తర్వాత, వర్కింగ్ అవర్స్ ముగిసిన తర్వాత ఇక వాళ్ళ బాస్కి కానీ వాళ్ళ పై అధికారులకు కానీ ఎటువంటి కాంటాక్ట్ ఉండాల్సిన అవసరం లేదు. సో ఇంటికి వచ్చి ఇంట్లో సభ్యులతో సమయం వెచ్చించడం కానీ, తన పర్సనల్ లైఫ్లో నిమగ్నమవడం కానీ ఉండొచ్చు అని చెప్పేసి రీసెంట్గా రైట్ టు డిస్కనెక్ట్ అనే అంశంతో ఆస్ట్రేలియా ఒక చట్టాన్ని తీసుకువచ్చింది. ఇప్పటికే ఫ్రాన్స్, యూరోపియన్ యూనియన్, జర్మనీ ఇలాంటి దేశాల్లో ఇటువంటి చట్టాలు అమలవుతున్నాయి. మన దగ్గర చూడండి, ఉదాహరణ తీసుకుంటే ఉద్యోగులు ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆఫీస్ నుండి ఇతరితర ఇన్ఫర్మేషన్ కోసం కానీ సూపీరియర్స్ అధికారులు కింద స్థాయి ఉద్యోగులకు ఫోన్లు చేయడం కానీ తరచూ మనం చూస్తూ ఉంటాం. సో ఇక మీదట ఆస్ట్రేలియాలో అది జరగదు. ఒకవేళ జరిగినా కూడా ఆ కింద స్థాయి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారి సూపీరియర్ ఆఫీసర్కి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు, పని వేళలు ముగిసిన తర్వాత అని చెప్పేసి రీసెంట్గా రైట్ టు డిస్కనెక్ట్ అనే అంశము ఏ దేశానికి సంబంధించి వార్తల్లోకి వచ్చిందంటే ఆస్ట్రేలియా. నెక్స్ట్, హై రిస్క్ హిమనీ నదాలను గుర్తించి పర్యవేక్షిస్తున్న NDMA నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ భారతదేశంలో దాదాపు 189 హై రిస్క్ హిమనీ నదాలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తిస్తున్నారు. సో హిమాలయాల్లోని హిమనీ నదాలు గ్లేషియర్స్ తరచూ వరదలు సంభవిస్తుండడంతో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అప్రమత్తమైంది. 189 హై రిస్క్ హిమనీ నదాలను గుర్తించి పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. వాటి కారణంగా వచ్చే ప్రమాదాలను తగ్గించడానికి ప్రతిపాదిత చర్యలను ఖరారు చేసినట్లు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తెలిపింది. వాటిలో భాగంగా ఈ సరస్సులను పరిశోధించడానికి నిపుణుల బృందాలను ఏర్పాటు చేయడం, సరస్సు తగ్గించే చర్యలు, సరస్సులు పొంగిపోలకుండా తటస్థంగా ఉండేలా చేయడం, దిగువ ప్రాంతాల్లో నష్టాన్ని తగ్గించడానికి ప్రయత్నించిన వంటి చర్యలను చేపట్టనుందంట. అండ్ తెలంగాణకు మరో 200 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రతి ఇయర్కి కూడా గుజరాత్లోని నైవేలి లిగ్నైట్ కేంద్రం నుంచి ఇచ్చే ఒక అంశాన్ని గురించి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి వారు నిన్నటి రోజున ఇచ్చిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్. సో కేంద్ర బొగ్గు గనుల శాఖ చొరవతో అంగీకరించిన నైవేలి లిగ్నైట్ సంస్థ
తెలంగాణ భవిష్యత్ విద్యుత్ అవసరాలు తీర్చే దిశగా జరుగుతున్న ప్రయత్నానికి కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ చొరవతో ముందడుగు పడింది. దీని కారణంగా ఏటా 200 మెగావాట్ల సౌర విద్యుత్ తెలంగాణకు అందించేలా 200 మెగావాట్ల సౌర విద్యుత్ సోలార్ అందించేలా నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ సంస్థ అంగీకరించింది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ పథకంలో భాగంగా సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ స్కీమ్కు లోబడి నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ 510 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని గుజరాత్లోని కచ్ జిల్లా బిబర్ ప్రాంతంలో ఏర్పాటు చేస్తోంది. దాదాపు 1214 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఈ సౌర విద్యుత్పత్తి కేంద్రం పనులు పూర్తి కావచ్చునే అంట. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏ సంస్థ నుండి ఎంత ప్రారంభం. రైల్వే బోర్డుకు తొలి దళిత సారథిగా ఇటీవల వార్తల్లోకి వచ్చిన వ్యక్తి పేరేంటని చెప్పేసి ఎగ్జామినేషన్లో రావచ్చు. సో ముఖ్యంగా వార్తల వ్యక్తుల్లో కూడా సూపర్లేటివ్స్ మొట్టమొదటి మహిళా హెడ్ ఇటువంటి అంశాలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రైల్వే బోర్డు ఏదైతే ఉంటుందో ఆ సంస్థకి మొట్టమొదటి దళిత సారథిగా రీసెంట్గా సతీష్ కుమార్ గారు వార్తలకు వచ్చారు ఈరోజు. సో రైల్వే బోర్డు చైర్మన్గా సతీష్ కుమార్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయన ఇండియన్ రైల్వేస్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అధికారి. ఈ బోర్డు చరిత్రలో చైర్మన్ CEO పదవిని చేపట్టబోతున్న తొలి దళితుడిగా ఆయన రికార్డుని సృష్టించారు. రైల్వే బోర్డు ప్రస్తుత చైర్పర్సన్ CEO జయవర్మ సిన్హాకు ఈ నెల 31న పదవి విరమణ చేస్తారు. సో జయవర్మ సిన్హా ఎవరైతే ఉంటారో తను ఇప్పుడు పదవి విరమణ. తనేంటి ప్రత్యేకత? రైల్వే బోర్డు చరిత్రలో మొట్టమొదటి మహిళ చైర్పర్సన్ CEO. సో తన స్థానంలో ఇప్పుడు సతీష్ కుమార్ గారు. ప్రత్యేకత ఏంటో చూడండి, సరిపోతుంది. అండ్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఖమ్మం మరియు సిరిసిల్ల టీచర్స్ దేశవ్యాప్తంగా 50 మంది బెస్ట్ టీచర్స్ని ఎంపిక చేసి మనకు రానున్న టీచర్స్ డే సెప్టెంబర్ 5 రోజున రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కార ప్రదానం జరుగుతుంది కదా. అలా దేశంలో 50 మందిలో మన తెలుగు ప్రాంతాలకు సంబంధించి. సో జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఖమ్మం సిరిసిల్లకు చెందిన 2 ఉపాధ్యాయులు ఎంపికైనట్లు కేంద్ర విద్యాశాఖ రీసెంట్గా వెల్లడించింది. దేశవ్యాప్తంగా 50 మంది ఉత్తమ విద్యార్థుల జాబితాను విడుదల చేసింది. సెప్టెంబర్ 5న వీరందరికీ న్యూఢిల్లీలో అవార్డుల ప్రదానోత్సవం అనేది జరుగుతుంది. తెలంగాణ నుంచి ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం ZPHSలోని ప్రభుత్వ ఉపాధ్యాయుడు పెసర ప్రభాకర్ రెడ్డి గారు మరియు రాజన్న సిరిసిల్ల దమ్మనపేట ZPHSలోని ప్రభుత్వ ఉపాధ్యాయుడు తాడూరు సంపత్ కుమార్ గారు ఉత్తమ ఉపాధ్యాయుల్లో 50 మందిలో వీరు ఎంపికయ్యారు. అండ్ ప్యారిస్లో మళ్ళీ పండుగ పారాలింపిక్స్. సో ప్యారిస్ పారాలింపిక్స్. సో ఒలింపిక్స్ ముగిసిన తర్వాత పారాలింపిక్స్ క్రీడలు జరగడం ఆనవాయితీగా మనం చూస్తూనే ఉన్నాము. సో ఇక్కడ దివ్యాంగులు వారి ప్రతిభను చాటబోతున్నారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2024 పారాలింపిక్స్ వేదిక ప్యారిస్ ఈరోజు ఆగస్టు 28 నుండి సెప్టెంబర్ 8 వరకు దాదాపు 11 రోజుల పాటు జరగబోతుంది. ఇందులో భారత్ నుండి 84 మంది వారి ప్రతిభను ప్రదర్శించబోతున్నారు. ఈసారి టార్గెట్ 25 పథకాలు గెలవాలని మనం టార్గెట్గా నిర్ణయించుకున్నాం. సో చూడాలి. అండ్ పతాకదారులుగా ఈరోజు భాగ్యశ్రీ జాదవ్ గారు, సుమిత్ అంటిల్ గారు జాతీయ పతాకదారులుగా పారాలింపిక్స్లో వీరు బాధ్యత వహించనున్నారు. అండ్ అత్యధిక సంఖ్యలో ఈసారి దేశాలు పాల్గొంటున్నాయి 168. అత్యధిక సంఖ్యలో ప్యారిస్ క్రీడల్లో పాల్గొనబోతున్న దేశాలు 168. గత రికార్డు 2012-20 పారాలింపిక్స్ ఏవైతే ఉంటే అప్పుడు 124 దేశాలే పాల్గొన్నాయి. అండ్ అత్యధిక సంఖ్యలో అథ్లెట్లు పారా క్రీడాకారులను పంపిన దేశంగా చైనా. సో 282 మంది అత్యధిక సంఖ్యలో ఈ పోటీలో పాల్గొంటున్న చైనా అథ్లెట్లు. వీరిలో 124 మంది పురుషులు, 158 మంది మహిళలు ఉన్నారు. బ్రెజిల్ 255తో సెకండ్ పొజిషన్లో ఉంది. అథ్లెటిక్స్ బరిలో నిలిచిన క్రీడాకారులు 1135. మొత్తం 164 పథక ఈవెంట్లో వీళ్ళు పోటీ పడబోతున్నారు. ఈసారి పారాలింపిక్స్లో బరిలో ఉన్న శరణార్థ అథ్లెట్లు 8 మంది అంట. గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశాలు ఉన్నాయి. సో ఈ ప్రత్యేకతలన్నీ చూడండి, మరి భారతదేశంలో ఎవరు వెళ్తున్నారు వీళ్ళందరూ కూడా. ఓకేనా. అండ్ ICC ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ క్రీడను నిర్వహిస్తుంది అండ్ నియంత్రిస్తుంది. ICC దుబాయ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇప్పటివరకు గ్రేగ్ బార్క్లే గారు ICCకి చైర్పర్సన్గా విధులు నిర్వర్తిస్తున్నారు. తను న్యూజిలాండ్ అతను. సో తన స్థానంలో అతి పిన్న వయసులో ICC చైర్మన్గా మన భారతీయుడు జైషా గారు రీసెంట్గా ఎన్నికవడం జరిగింది. ఎన్నిక ఏకగ్రీవం, యునానిమస్. సో అతి చిన్న వయసులో చైర్మన్గా రికార్డు. అంతర్జాతీయ క్రికెట్ మండలి నూతన చైర్మన్గా భారత క్రికెట్ నియంత్రణ మండలి సెక్రటరీ జైషా గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సో నిన్నటి రోజున ఈ విషయాన్ని అధికారికంగా చూసాము.
ప్రస్తుతం ఐసీసీ చైర్పర్సన్గా ఉన్న గ్రెగ్ బార్క్లే పదవీకాలం త్వరలో ముగియనుండడంతో ఆయన స్థానాన్ని షా గారు భర్తీ చేయనున్నారు. తద్వారా 35 ఏళ్ల వయసులోనే ఐసీసీ చైర్మన్గా ఎన్నికైన అతిపిన్న వయస్కుడిగా నిలిచాడు. డిసెంబర్ 1 నుంచి జై షా ఐసీసీ చైర్మన్ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ భారత్ నుంచి ఈ ఘనత దక్కించుకున్న 5వ వ్యక్తి షా. గతంలో జగన్మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్ శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్లుగా పనిచేశారు. ఐసీసీ చైర్మన్ ఎన్నుకోవడం తనకు దక్కిన గౌరవమని చెప్తున్నారు. గుర్తుంచుకోండి, మొత్తం 17 ఓట్లు ఉంటాయి ఇందులో ఐసీసీకి సంబంధించి, క్రీడ ఆడే దేశాలకు సంబంధించి. సో ఇది గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే భారత్ బయోటెక్ నుంచి కలరా ఓరల్ వ్యాక్సిన్ హిల్కాల్ అండ్ కోవిడ్-19కు నాసికా టీకాను అభివృద్ధి చేసిన హైదరాబాద్ సంస్థ ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ అండ్ నిరసన తెలిపే హక్కు పౌరుడి ప్రాథమిక హక్కు అని కలకత్తా హైకోర్టు స్పష్టీకరణ. రైట్ టు డిస్కనెక్ట్ అనే అంశంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక చట్టము. హై రిస్క్ హిమనీ నదాలను గుర్తించి పర్యవేక్షిస్తున్న నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వారు అండ్ తెలంగాణకు మరో 200 మెగావాట్ల సౌర విద్యుత్ను ఇవ్వడానికి అంగీకరించిన నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ గుజరాత్ అండ్ రైల్వే బోర్డుకు తొలి దళిత సారథిగా సతీష్ కుమార్ గారు నియమితులు అవ్వడం జరిగింది, జయవర్మ సిన్హా గారి స్థానంలో. అండ్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా మన తెలుగువారు ఖమ్మం సిరిసిల్ల టీచర్స్ ప్రభాకర్ రెడ్డి గారు, సంపత్ గారు. అండ్ ప్యారిస్లో పారాలింపిక్స్ క్రీడలు నేటి నుండి ప్రారంభం, 11 రోజుల పాటు జరుగుతాయి. అండ్ ఐసీసీ చైర్పర్సన్గా అతిపిన్న వయసులో 35 ఇయర్స్లోనే చైర్పర్సన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన అమిత్ షా గారు డిసెంబర్ 1 నుండి తన పదవి బాధ్యతలను నిర్వర్తించనున్నారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.